హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం నాటుకోడి ఫ్రై చేసుకుందాము. ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదు, సాలు ఫ్రై కాదు, కొంచెం మసాలా పట్టి ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. నాటుకోడి ఎప్పుడు పులుసు ఎగురు తినే ఉంటారు కదా, ఇలా కూడా కంపల్సరీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేస్తున్నాను, కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ యాడ్ చేసాం కదా, కొంచెం హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఇందులో పచ్చిమిర్చి 5-6 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాలి, ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు నాన్ వెజ్ మనం ఫ్రై చేసుకునే ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామంటే త్వరగా ఫ్రై అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం నాటుకోడి యాడ్ చేసుకుందాం. నాటుకోడి చికెన్ యాడ్ చేసుకున్నాను. ఇంకా ఎంతమందికి నాటుకోడి అంటే ఇష్టం కింద కామెంట్ చేయండి తప్పకుండా. మొత్తం అంతా యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం. ఇప్పుడు అలా అయితేనే బాగా ఫ్రై అవుతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలి. అంతేకాదు, ఇప్పుడు మనం దీనికి మసాలా తయారు చేసుకుందాం. చెప్పాం కదా మసాలా రెడీ చేసుకుందామని. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో జీరా, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, ఎండు కొబ్బరి, హోల్ గరం మసాలా, జీడిపప్పు, కాజు, ఇవి మొత్తం అన్ని ఇందులో వేసి రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే త్వరగా ఫ్రై అయిపోతే కానీ ఇంకా టేస్ట్ అనిపించదు. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్. బాగా ఫ్రై అవ్వాలి, మంచి స్మెల్ వస్తుంది, అప్పటి వరకు ఫ్రై చేయాలి. చూసారు కదా బాగా ఫ్రై అయిపోయి మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ బట్టే చెప్పవచ్చు మనం ఫ్రై అయ్యా లేదా అనేది. చూసారు కదా, ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. దీన్ని మెత్త పేస్ట్లా చేసుకోవాలి. పౌడర్లా చేసుకున్నా పర్వాలేదు, పేస్ట్లా చేసుకున్నా పర్వాలేదు. కొంచెం చల్లారిన తర్వాత మెత్త పౌడర్ అన్నా పర్వాలేదు, పేస్ట్ అన్నా పర్వాలేదు, మీ ఆప్షన్ అన్నమాట. మరి చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం.
చూసారు కదా వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. చూడండి బయటకు వచ్చేస్తుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి, మరి కిందకి మీదకి ఒకసారి. అలా అయితే మీకు ఉప్పు బాగా పడుతుంది పీసెస్కి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా బాగా ఫ్రై అవుతుంది. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొకసారి చూద్దాము. చూడండి ఇంకా బాగా దగ్గరికి ఇంకా వాటర్ కూడా వచ్చింది కదా. ఇలా వాటర్ వచ్చినప్పుడే ఇంకా వాటర్ మొత్తం ఆయిల్ సపరేట్గా అయ్యింది కదా. సైడ్ చూడండి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా. ఇప్పుడు ఇందులో మనం కారం యాడ్ చేయాలి. కారం యాడ్ చేసి బాగా ముక్క కలుపుతుంది. మీ రుచికి సరిపడా అంత ఎంత అనుకోండి. టేస్ట్ స్పైసీగా తినేవాళ్ళు ఉంటే స్పైసీగా యాడ్ చేసుకోండి. లేదు నార్మల్గా తింటానంటే నార్మల్గా యాడ్ చేసుకోండి. మేమైతే ఫుల్ స్పైసీ తింటాము, అందుకని కొంచెం స్పైసీగా యాడ్ చేస్తాను కారం. ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా మసాలా మొత్తం ఫ్రై అవుతుంది. కారం కూడా యాడ్ చేసాము. ఇప్పుడు ఇంకో 10 minutes అలా బాగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా బాగా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసేస్తాను. వేయగానే ఎంత స్మెల్ వస్తుందో. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇందులోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు లేదంటే 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి. క్వాంటిటీ చూసి యాడ్ చేసుకోండి. నేను 2 కప్పులు యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి. చూసారు కదా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వాటర్ చూడండి, ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. అప్పటి వరకు కుక్ చేయాలి. ముక్కను పట్టేసుకుంటుంది మొత్తం ఈ గ్రేవీ మొత్తం. మళ్ళీ మూత పెట్టేసుకుంటాం ఒక 20 minutes. ఇప్పుడు నాటుకోడి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ప్రెషర్ పెట్టించి విజిల్ కొట్టించేస్తాం కదా కుక్కర్లోని, అంత టేస్టీగా అనిపించదు. ఇలా ఒకసారి ట్రై చేయండి. నార్మల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా మొత్తం గ్రేవీ అంతా దగ్గరికి అయిపోయింది. ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మన నాటుకోడి ఫ్రై రెడీ అయిపోయింది. ఫ్రైగా తినొచ్చు, లేదంటే గ్రేవీలో కూడా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.